ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో ఈజీగా చేసుకునే స్వీట్ సేమియా పాయసం. ఇది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఇలా లిక్విడ్ లాగా ఉండాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని కాజులను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రోస్టెడ్ సేమియా కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, కానీ నేను రోస్టెడ్ సేమియా కాకుండా నార్మల్ సేమియాని యూజ్ చేస్తున్నాను. ఈ సేమియాని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సేమియా పైన లైట్గా వైట్ కలర్లో వస్తుంది, అప్పుడు అవి పర్ఫెక్ట్గా వేగినట్టు. సేమియాలు మంచిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను పోసుకొని ఉడకనివ్వాలి. దీంట్లో 1/2 లీటర్ వరకు వాటర్ని పోసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. సేమియాలు మరి మెత్తగా అయ్యేదాకా ఉడకనివ్వకుండా కొంచెం పలుకులాగా ఉన్నప్పుడే దీంట్లో షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత 2 నిమిషాలు షుగర్ కరిగే వరకు ఉడకబెట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇష్టం ఉంటే 2 ఇలాచీలను దంచి వేసుకోవచ్చు. ఇది ఇలా అంతా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో మనం వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ని వేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను మిల్క్ మేడ్ యాడ్ చేశాను. కోవా వేసుకున్నా బాగుంటుంది. ఇవి 2 ఆప్షనల్. ఇవి ఏవి వేయకున్నా కూడా సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ సేమియా పాయసం మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.